ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకును కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల్లోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం ఉన్నారు కదూ. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించి మీరు పోగొట్టుకున్న దానికంటే నూరంతర ప్రతిఫలం ఇచ్చి ఆయన మిమ్మల్ని నిలబెట్టునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రైజ్ హల్లెలూయా. మీరు ఎక్కడైనా ఎత్తైన కొండపైకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక, శిఖరాగ్రం మీద టాప్ లిస్ట్లో నిలబెట్టునుగాకనే ఆస్వాదిస్తున్నాం, చేయతి దీవిస్తున్నాం. దేవుడు దీవించునుగాక అని కోరుకుంటున్నాం. ప్రైజ్ హల్లెలూయా. మీరు యేసయ్య జవాబు అనే కార్యక్రమం చూస్తూ ఉన్నారు. యేసయ్య జవాబు అనే కార్యక్రమాన్ని మీ అందరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు ఒక జవాబును మనకు పంపించబోతున్నాడు. ప్రశ్న ఎంత కఠినమైందో జవాబు అంత మధురమైంది. ప్రైజ్ హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో ఛాలెంజ్ వచ్చినప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో ప్రశ్న వచ్చినప్పుడు వారు పడేంత ఆరాటం, వారు పడేంత భయంకరమైనటువంటి తపన మనందరికీ బాగా తెలుసు. ఒక రోగం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఇంట్లో అప్పుడు దాకా నవ్వుతూ సంతోషం ఉన్నటువంటి ఒక ముద్దుగా ఉన్నటువంటి బిడ్డకు ఒక వ్యాధి వచ్చింది. డాక్టర్ చెప్పేశారు ఇది చాలా క్రిటికల్ అని. తల్లిదండ్రులు పడే తపన, యాతన, ఎటు వెళ్ళాలి, ఎక్కడికి, ఎవరు బాగు చేస్తారు, ఏం చేస్తారు, ఈ విధమైనటువంటి ఎన్ని ఆలోచనలు. ఉన్నటువంటి చేతిలో డబ్బులన్నీ ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు. సో ఎలా నడవాలి, ఎలా జీవితం నడిపించుకోవాలి, వాళ్ళు పడే తపన అంత ఇంత కాదు. ఉన్నటువంటి ఉద్యోగం ఊడిపోయింది, ఎంత బాధ. ఎన్ని కంపెనీలకు మళ్ళీ ఎటు వెళ్ళాలో ఆ కంపెనీల అడ్రస్లు తీసుకొని బయలుదేరుతూ ఉంటారు. సో ప్రియ దేవుని బిడ్డ, సమస్య ఎంత జటిలమైందో జవాబు అంత మధురమైంది. ఇన్ని సమస్యల మధ్యలో వారికి జవాబు వచ్చిందనుకోండి, అన్ని రోజులు పడిన కష్టం అంతా ఏమైపోద్దంటే చాలా మాధుర్యంగా, రిలీఫ్గా ఉంటుంది. అప్పుడు దాకా నరాలు టెన్షన్ పట్టి పీడిస్తున్నటువంటి ఆ భయం, ఆందోళనతో ఒక్కసారి పటాపంచలు అయిపోయినప్పుడు అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకరం జరుగుతుంది. వారి కుటుంబంలో గొప్ప నెమ్మది, సమాధానం కలుగుతుంది. ప్రైజ్ హల్లెలూయా. సో అందుకే యేసే జవాబు. ఎవరు మనకు జవాబిస్తారు ఈ కఠినమైన శ్రమలో, దుఃఖంలో, బాధలు? అంటే ఆయన ఒక్కడే జవాబిస్తాడు. ఆయన పేరేంటి అంటే సమాధానకర్త. హీస్ ఆథర్ ఆఫ్ ద పీస్, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానానికే రాజకుమారుడు, ఆయన సమాధానానికి కర్త ఆయన. కాబట్టి మనం యేసయ్య జవాబు అనే కార్యక్రమం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఈరోజున నీకు ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా దేవుడు విడిపించబోతున్నాడు. జాగ్రత్తగా ఈ మాట విను. అంతేకాదు, వినుచున్నంతసేపు నువ్వు దేవుని స్తుతించుతూ ఆరాధిస్తూ ఉండు. ప్రభువా, నేను చెప్పుతున్న ప్రతి మాట ప్రకారం నేను జీవించాలి ప్రభు. నన్ను హెచ్చరిస్తున్న ప్రతిదాన్ని సరి చేసుకోవాలి ప్రభు. ముఖం ముడుచుకొని వెళ్ళిపోకూడదు తండ్రి. నాది కాదులే అని చెప్పేసి వెళ్ళిపోకూడదు ప్రభు. నేను చేయలేనని చెప్పేసి వ్యతిరేకంగా మెడ ఎగరేసి వెళ్ళకూడదు ప్రభు. నువ్వేం చెప్పినా సరి చేసుకోవడానికి, నువ్వేం చేయమన్నా చేయడానికి సిద్ధపడే భాగ్యం నాకు దయచేయమని చెప్పేసి వాక్యం నిలబడి కూర్చుని అడుగుదాం మనం. సో ఈరోజు మనము ప్రశస్తమైన వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు ఆ జనులు అది దీవెనకరమైనదని దాన్ని కొట్టివేయకుము అని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింప చేయకుండానట్లు వారిని బట్టి నేను అలాగ చేసేదను. ప్రైజ్ హల్లెలూయా. సో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఒక ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడితే అది ఆశీర్వాదం. ఒక మనిషి జీవితంలో, ఒక మనిషి మనస్సులో ఆ గుత్తులుగా ఉన్నటువంటి ఆ బ్రెయిన్ యొక్క కణాల్లో క్రొత్త ఆలోచన, పరిశుద్ధతని గురించి, యథార్థతని గురించి, క్రొత్త దాహం. సో ఎప్పుడైతే దేవుని గురించి కలుగుతుందో, దేవుని రాజ్యాన్ని గురించి కలుగుతుందో అది దీవెన, అది ఆశీర్వాదం. ప్రైజ్ హల్లెలూయా. అది మరి ఎవరికి వచ్చిందో వారికి దీవెన, వారిని బట్టి ప్రపంచానికి దీవెన. ప్రైజ్ హల్లెలూయా. దేవుని ఎవరైతే నమ్ముతారో వారికి దీవెన, వారి తరాలకు దీవెన. అంత మాత్రమే కాదు, వారి దేశానికి దీవెన, వారు ఉన్నటువంటి భూమికి దీవెన. ప్రైజ్ హల్లెలూయా. యోహాను పుట్టినప్పుడు దేవదూత చెప్తూ ఉంది, నీ కుమారుడు ఎటువంటి వాడంటే అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషిస్తారు, అనేకులు సంతోషం ఇచ్చేటువంటి సంతోషపుత్రుడిగా ఉంటాడు, జాయ్సన్గా ఉంటాడు అని చెప్పేసి దేవుని బిడ్డ అతన్ని గురించి ఒక మంచి మాట చెప్పింది. అదే రీతిగా మనం పుట్టినప్పుడు భూమి సంతోషించాలి అంటే మనము దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు, మనం దేవుని చిత్తాన్ని నడిచినప్పుడు, దేవుని ఉద్దేశం ప్రకారం బ్రతికినప్పుడు మన బ్రతుకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ప్రైజ్ హల్లెలూయా. సో ఈ రోజున మీకు జక్కని గురించి చెప్పాలని ఆశపడుతున్నాం. మనం చాలాసార్లు జక్కని గురించి నేర్చుకొని ఉంటాం, ఈరోజు కూడా నేర్చుకోబోతూ ఉన్నాం. జక్కయ్య ఒక ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఒక గొప్ప అధికారి, ఒక మంచి హోదా కలిగినటువంటి వాడు. ఒక రోజున అతనికి ఒక క్రొత్త ఆలోచన వచ్చింది. ఏమనంటే యేసు ఎవరో చూడాలి అనే ఆలోచన వచ్చింది. ప్రైజ్ హల్లెలూయా. ఆ ఒక్క ఆలోచన అతని యావత్ జీవితాన్ని మార్చివేసిందని. ఆ ఒక్క ఆలోచన అతని బ్రతుకులో ఒక నూతన చిగురులను తొడిగించింది, నూతన మొగ్గలు వేయించింది, నూతన కుసుమాలు పోయించింది.
ఒకే ఒక్క ఆలోచన ఆమె జీవితంలో ఆశ్చర్యకార్యం చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అప్పటి వరకు డబ్బున్న వ్యక్తి ఎలా ఉంటాడో చూద్దాం, అధికారం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో చూద్దాం, మంచి ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో చూద్దాం కదా. ఈ విధంగా ఆ వ్యక్తులు ఈ వ్యక్తులు చూడాలనుకున్నాడు. డబ్బున్న వ్యక్తి ఎలా ఉంటాడో చూశాడు, డబ్బు సంపాదించాడు. అధికారం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో అధికారం సంపాదించాడు. మంచి ఇల్లు ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో, దాంట్లో కంఫర్ట్స్ ఎలా ఉంటాయో చూసుకొని తాను ఇల్లు కట్టుకున్నాడు. సో ఈ విధంగా అన్ని రకాలుగా భూ సంబంధమైనటువంటి ఆశలన్నీ పొంది వాటిని అలాగే పొందుకున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు క్రొత్త ఆశ ఏంటంటే యేసు ఎవరో చూడాలి అన్న ఆశ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అనేక మందికి ఆశలు ఉన్నాయి. పలానా స్టార్ని చూడాలి, పలానా వ్యక్తిని చూడాలి, క్రికెటర్ని చూడాలి, లేకపోతే పలానా మల్టీ మిలియనర్ని చూడాలి, పలానా ఫిలిం స్టార్ని చూడాలి. సో ఈ విధంగా అందరికీ తృష్ణ ఉంది, ఆశ ఉంది. కానీ యేసుని చూడాలి, యేసు వలె బ్రతకాలి, యేసు వలె జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, సత్యంగా బ్రతకాలి, క్షమాపణతో బ్రతకాలని ఎంతమందికి ఆశ ఉంటుంది అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. యేసు వలె బ్రతకాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి, నా వలె ఉండండి అని చెప్తున్నాడు. ఆయన వలె ఉంటే మనకు సాధ్యమవుద్దని మనం అంటుంటే దేవుడు అంటున్నాడు, నా వలె ఉండండి మీరు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్తూ ఉన్నాడు. సో ఆయన వల్ల పరిశుద్ధంగా బ్రతకడం దేవుని చిత్తం, ఆయన వల్ల జీవించడం దేవుని చిత్తం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన దేవుని వలె యేసు వలె బ్రతకడానికి ఎప్పుడు కూడా నడుము కట్టుకుని ఉండాలి. దేవదాస్ అయ్యగారిని ఒక ఆయన ఉన్నాడు, బైబిల్ మిషన్ స్థాపించినటువంటి ఆయనకు 12 సంవత్సరాల వయసులో ప్రార్థన చేయమని మైక్ ఇచ్చారంట. మైక్ ఇస్తే ఆయన మైక్ పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దేవా 12 సంవత్సరాల వయసులో నువ్వు ఎలా బ్రతికావో నేను అలా బ్రతికే కృప దయచేయండి అయ్యా. 12 ఏళ్ల వయసులో నువ్వు ఎంత చక్కగా మరి శాస్త్రుల పరిశీలన మధ్యలో కూర్చొని వాళ్ళకి అందనటువంటి విషయాలను గురించి నువ్వు తర్కించావో, సత్యంగా యథార్థంగా ఎలా బ్రతికావో, తల్లిదండ్రులు లోబడి ఎలా బ్రతికావో, ముడత మచ్చ డాగు కళంకం లేకుండా నువ్వు ఎలా బ్రతికావో, చిన్న వయసు నుంచి ఎటువంటి బ్యాడ్ విట్నెస్ లేకుండా ఎలా బ్రతికావో తండ్రి. ఒక అల్లరి పిల్లోడని కానీ, ఒక అల్లరివాడానికి ఎక్కడ కూడా ఎటువంటి బ్యాడ్ నేమ్ తెచ్చుకోకుండా ఎలా బ్రతికావో నేను కూడా అలా బ్రతకాలి ప్రభు అని చెప్పేసి అడిగాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసులా బ్రతకాలని ఆశ, ఎంత గొప్ప ఆశ అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవుడే మార్గం తెరుస్తాడు, దేవుడే మనం ఆశను బట్టి ఆయన తలుపు తెరుస్తాడు. సో ప్రియ దేవుని బిడ్డ, జక్కయ్య కలిగిన ఆశ ఏంటంటే యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. ఆ ఒక్క ఆశ అతని జీవితంలో మరువజాల వ్యక్తిగా మార్చింది అతన్ని, అతని పేరును మార్చింది. అప్పటి వరకు ఆ ఊర్లో వాళ్ళందరూ ఏమంటారంటే అతన్ని పాపిష్టోడు, పాపి 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 అని పిలుస్తూ ఉంటారు. అందరూ అతను అలాగే పిలుస్తారు. ఎవ్వరికి జక్కయ్య అంటే ఇష్టం ఉండదు, ఎవ్వరు కూడా అతని పేరు పెట్టి పిలవరు, జక్కయ్య అని పిలవరు. పాపి పాపి పాపిష్టోడు, దుర్మార్గుడు అని పిలుస్తూ ఉంటారు. సో ప్రియ దేవుని బట్టి ఈ విధంగా డబ్బు సంపాదించాడు, అధికారం సంపాదించాడు, అన్ని సంపాదించాడు, పేరును పోగొట్టుకున్నాడు, జీవితంలో మంచి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, జీవితంలో చుట్టుపక్కల ప్రజల ప్రేమను పోగొట్టుకున్నాడు. మనం అనుకుంటాం డబ్బు సంపాదిస్తే చాలా అన్నీ ఉంటాయి అనుకుంటాం. కాదు కాదు కాదు. డబ్బు మనకి ప్రేమనివ్వలేదు, డబ్బు మనకి ఆప్యాయతనివ్వలేదు, డబ్బు మనకి ఆదరణ ఇవ్వలేదు. తినడానికి ఒక ముద్ద భోజనం ఇస్తుందేమో, మంచి వస్త్రాలు ఇస్తుందేమో, మంచి కారు ఇస్తుందేమో, మంచి ఇల్లు ఇస్తుందేమో, కానీ ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ పరలోకం నుంచి దేవుడు ఇవ్వాల్సినవి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో కనుక దేవుని బిడ్డ, ఇన్నుండ ప్రేమ లేకపోతే బ్రతకలేం, దయ లేకపోతే బ్రతకలేం, కృప లేకపోతే బ్రతకలేం. ఎంతోమంది కోటీశ్వర్లు ఈ రోజున ఒంటరితనంతో ఎవరు లేకుండా బ్రతుకుతున్నారు. ఒక పెద్ద ఇల్లు ఉంది, ఒక వృద్ధుడు ఉంటాడు, ఆ ఇంట్లో బిడ్డలు ఉంటారు, కానీ ఆ బిడ్డలు ఎవరు ఆయన చూడరు. ఆ చుట్టుపక్కల చాలా దూరంలో వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉంటారు. ఒక్కరారు ఆయన దగ్గరికి. ఆయనే లేస్తాడు, 70-80 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి. ఆయనే లేస్తాడు, ఆయనే చీపురు పట్టుకొని చిమ్ముకుంటాడు, ఎవరో పని వాళ్ళు పెట్టుకుంటాడు, వాళ్ళు రాకపోతే ఆయనే ఊడ్చుకుంటాడు, చిన్నగా మోటార్ వేసి నీళ్లు పట్టుకుంటాడు. అంతే కదా, ఆయన భోజనం ఆయనే వండుకుంటాడు. ఎవ్వరు లేరు, ఎవ్వరు ప్రేమించరు. మీ నాయన అంటే ఆయన ఏం చేశాడులే అంటారు. పిల్లలు ఎవరు ప్రేమించరు. భార్య చచ్చిపోయిన తర్వాత ఎవరు ఆ ఇంటికి రారు. ఆయన ఒంటరిగా బ్రతుకుతుంటాడు. పెద్ద ఇల్లు, ఎన్ని గదులిల్లో అది. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ప్రేమ లేక, ఆప్యాయత లేక, ఇతరుల ప్రేమను పొందలేక ఒంటరిగా బతికోళ్ళు ఎంతమందో తెలుసా? డబ్బు లేక కాదు, అధికారం లేక కాదు, తినటానికి కావలసినంత ఉండి కూడా ఒంటరిగా బతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఆప్యాయత, అనురాగం అనేవి డబ్బుతో రావు, హోదాతో రావు. ఇవన్నీ దేవుడు మనకిచ్చేటువంటి కృపా వరాలు, దేవుడు మనకిచ్చేటువంటి ఆధిపత్యాలు, ఇవన్నీ కూడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున పేరును పోగొట్టుకోకూడదు, ఖ్యాతిని పోగొట్టుకోకూడదు. డబ్బులు సంపాదిస్తే తప్పని నేను అనట్లేదు, కానీ తప్పు మార్గంలో వెళ్ళి, అన్యాయపు మార్గంలో వెళ్ళి, మనుషులను నాశనం చేసే మార్గంలో వెళ్ళి సంపాదించే ప్రతి పైస కూడా నీ పేరుని పోగొడుతుంది.
ప్రతి పైసని సాక్ష్యాన్ని పోగొడుతుంది. న్యాయమైన మార్గంలో యథార్థ మార్గంలో సంపాదిస్తే అది దేవుడు ఆశీర్దిస్తాడు, ప్లస్ అనేకులకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ధనము నీకు ఆశ్రయ పట్టణముగా ఉంటుంది, నీ సంపాదన నీకు ఆశ్రయపురంగా ఉంటుంది. కానీ అన్యాయ మార్గంలో వెళ్ళి సంపాదించినప్పుడు, వాళ్ళని వీళ్ళు దోచుకున్నప్పుడు నిశ్చయంగా నీ జీవితంలో భయంకరమైనటువంటి శాపాన్ని కొని తెచ్చుకుంటావు. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి చెడ్డ పేర్లని కొట్టివేయబడాలి. జక్కయ్య పేరులో చెడ్డ పేరుంది, పాపి అనేటువంటి పేరుంది. ఆ ఊరు మొత్తం పాపి అని సణుక్కుంటున్నారు, గొణుక్కుంటున్నారు అందరూ కూడా. అయితే ప్రియ దేవుని బిడ్డ, అతనికి కలిగిన ఆశను బట్టి అతను ఎలా శోధించబడ్డాడు మనం చదువుకోబోతున్నాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటాం. చదవండి. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరడు, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. 2 సమస్యలు మనం చూస్తున్నాం. పొట్టివాడు, జనులు గుంపులుగా ఉన్నారు. యేసును చూడాలనుకున్నాడు కానీ చూడలేకపోతున్నాడు. పొట్టివాడు. ఈ రోజులో పొట్టోళ్ళకి చాలా బాధలు ఉంటాయి కదా. ఎక్కడేమైనా పొట్టోడు అని చిన్నప్పుడు చదువుకునేటప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు కదా అందరు పిలుస్తూ ఉంటారు, పొట్టోడ అని పిలుస్తూ ఉంటారు. అది ఆత్మన్యూనత భావం. ఒక బ్రదర్ అంటాడు, అబ్బా నేను కొంచెం కానీ హైట్ ఉంటే భలే ఉండేదక్క, ఎంత ఎత్తు చెప్పులు వేసుకున్నా కానీ హైట్ పెరగలేకపోతుంది. దేవుడిని చాలాసార్లు తిట్టుకుంటాను నేను, తెలుసా, నన్ను ఎందుకు ఇలా చేసావయ్యా, నిన్నెందుకు ఇలా చేసావయ్యా, ఆడపిల్లలు నాకంటే ఎత్తున్నారయ్యా, నేను ఎందుకు ఇలా ఉన్నానయ్యా, అందరూ నన్ను ఒక చిన్న చూపుతో చూస్తున్నారయ్యా. అసలు వాళ్ళని ఆత్మన్యూనత భావం భయంకరంగా ఉంటుంది తెలుసా. మామూలుగా ఒక హైట్లో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు, కానీ పొట్టులకు మాత్రం భయంకరంగా బాధ ఉంటుంది, చాలా యాతన ఉంటుంది వాళ్ళకి. ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు నన్ను ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడని గొనుక్కుంటూ ఒకవేళ జక్కయ్య కూడా ఉంటే చెప్పండి, ఇంత పెద్ద హై లెవెల్కి వచ్చేవాడు కాదు. తానున్న స్థితిని జయించాడు. సో ఇప్పుడు అతను గొప్పవాడిగా మారాడు, ఆ ఊరిలో అధికారిగా మారాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన యేసును చూడాలంటే చెప్పండి, చుట్టూ జనులు ఉన్నారు, గుంపులు కూడుకొని ఉన్నారు. మనం కూడా ఒక ఉద్యోగం సంపాదించాలంటే చుట్టూ జనం ఉంటారు, మనకంటే హైట్గా ఉన్నటువంటి వాళ్ళు, మనకంటే టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, మనకంటే గొప్ప అధికారం ఉన్నటువంటి వాళ్ళు, అందం ఉన్నటువంటి, ఐశ్వర్యం ఉన్నటువంటి వాళ్ళు. మనల్ని గొప్ప వాటిని చూడకుండా, ఉన్నతమైన వాటిని చూడకుండా, మనం ఆశించిన వాటిని పొందుకోకుండా, వీళ్ళందరూ ఆశించిన ఉద్యోగం పొందకుండా కాంపిటీషన్ నిలబడి ఉంటారు, మనకు అడ్డంగా నిలబడి ఉంటారు. వాళ్ళు కానీ లేకపోతే నాకు వెంటనే జాబ్ వచ్చేది. నా ముందు 2 ఉన్నారు సిస్టర్, ఆ 2 కానీ లేకుండా నాకు జాబ్ వచ్చేది. చాలామంది గుంపులు కూడా ఉంటారు జనాలు మన చుట్టూ. అయితే జక్కయ్య తనకు ఆశ వచ్చిన వెంటనే ఎంతమంది అడ్డంగా నిలబడి ఉన్నా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, ఫార్వర్డ్ అయిపోతున్నాడు, ముందుకెళ్ళిపోతున్నాడు, అప్డేట్ అవుతున్నాడు. యేసు ఎక్కడికి వస్తాడు, నెక్స్ట్ ప్లేస్ ఏంటి, అందరు ఈ ప్లేస్లో కూర్చొని ఉంటే నెక్స్ట్ ప్లేస్ ఏంటి అని అప్డేట్ చేసుకుంటున్నాడు, మార్గాన్ని తెలుసుకుంటున్నాడు. వెంటనే వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి అక్కడ కాసుకుని ఉన్నాడు. క్రింద ఉంటే కనపడరని చెప్పేసి పైకెక్కి కూర్చున్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ. కానీ ఎదగలేడు, కానీ చెట్టు ఎక్కలేనంత అసమర్థుడు కాదు ఆయన. తాను ఎదగలేనటువంటి విషయంలో ఆయన ఏమీ కూడా మరి దాని గురించి ఏం బాధ అవ్వలేదు. కానీ చెట్టు ఎక్కి అక్కడ కూర్చుని అక్కడి నుంచి వస్తూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. సో అందరూ పాపి అని పిలుస్తూ ఉంటే అతనిలో ఉన్న తృష్ణను చూసి, దేవుని పట్ల అతనుకున్న ఆసక్తిని బట్టి దేవుడు నేరుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి జక్కయ్య అని పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. జక్కయ్య అంటే పావురమా, గువ్వా అని అర్థం. పావురమా, గువ్వా, దిగిరా, వచ్చి చూసిపో అనలేదు, రా మనిద్దరం మీ ఇంటికి వెళ్దాం రా. ప్రైజ్ హల్లెలూయా. నేను నీ ఇంటిని బాగు చేయాలి, నీ వంశాన్ని బాగు చేయాలి. నీకు వచ్చిన ఆశను బట్టి నిన్నొక్కడిని ఆస్వాదించి నేను వెళ్ళిపోను. నీకు వచ్చిన తృష్ణను బట్టి నిన్నొక్కడి తల మీద చేయబెట్టి బిడ్డా బాగుండని చెప్పేసి వెళ్ళిపోను. నేను నీ ఇంటికి వస్తాను, నీ ఇంటిని బాగు చేస్తాను, నీ ఇంటికి రక్షణ ఇస్తాను, నీ వంశాలను బాగు చేస్తాను. యేసుప్రభు వస్తే ప్రియ దేవుని బిడ్డ ఒక్కరిని దీవించిపోడు ఆయన. నిన్ను, నీ భార్యను, నీ బిడ్డలను, నీ తరాలను 1000 తరాల వరకు కరుణించేటువంటి దేవుడు అయి ఉన్నాడు ఆయన. ఒక్క తరాన్ని వదిలిపెట్టాడు ఆయన, ఒక్కరితో వదిలేసి వెళ్ళిపోడు ఆయన. 1000 తరాలు కరుణించేటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ హల్లెలూయా. ఆయన కనికరము 1000 తరాలు నిలిచి ఉంటుందంట. సో వచ్చాడు, రా ఇంటికి వెళ్దాం రా. ఎందుకు ప్రభువా? నీ ఇంటిని దీవించాలి, నీ బిడ్డలను ఆశీర్వదించాలి, నీ వంశాన్ని దీవించాలి, నీకు క్రొత్త పేరు ఇవ్వాలి, రా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎవరో ఎంతోమంది గొడుక్కుంటూ ఉన్నారు. మా ఇంటికి అయితే రాలేదు కానీ వాళ్ళ ఇంటికి పోతున్నాడే, మా ఇంటికి అయితే రాలేదు కానీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అని చెప్పేసి గొనుక్కుంటూ ఉన్నారు. కానీ దేవుడు పట్టించుకోలేదు ఒక్క మాట కూడా. నేరుగా జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య చాలా సంతోషపడి గబగబ దిగొచ్చేసేసి యేసుని చేర్చుకొని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత
ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో అయ్యా నా దగ్గర అన్యాయపు సొత్తు ఉందయ్యా, దాన్ని అమ్మి పేదలకు ఇస్తానయ్యా, అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే 4 వంతులు ఇచ్చేస్తానయ్యా. దేవుడు అడక్క ముందే తన పాపాన్ని అంతా విడిచిపెడతా ఉన్నాడు. తన దగ్గర ఉన్న అతిక్రమం అంతా విడిచిరవతా పడేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు వస్తే చాలు, నిన్నెవరు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. బలవంతంగా నీ సిగరెట్ ఎవరు ఆపాల్సిన అవసరం లేదు. బలవంతంగా నీ మందు ఎవరు ఆపాల్సిన అవసరం లేదు. యేసును నువ్వు అంగీకరిస్తే చాలు, యేసు నీలోకి వస్తే చాలు, దాని అంతటా ఆ తృష్ణదే వెళ్ళిపోతుంటుంది. ఆ ఆశ, తాగాలన్నటువంటి ఆ ఆశ, బలకింత అదే అంతటా వెళ్ళిపోతుంటుంది అంతే. జక్కైని యేసు ప్రభు వచ్చేసేసి, ఇదిగో నీ దగ్గర అన్యాయపు సొత్తు ఉంది, పేదలను అలక్ష్యం చేశావు, అన్యాయంగా దోచుకున్నావు, ఏంటి సంగతి అని చెప్పేసి అనలేదు. ఆయనకు అధికారం ఉంది, అనొచ్చు, అడగొచ్చు, కానీ అడగలేదు. అడగక ముందే ఆయన వచ్చేనే చాలు ఈ అన్యాయంగా దోచుకునేటువంటి ఆ మనస్తత్వం అనేటువంటి దుర్మార్గత వెళ్ళిపోయింది. అంతేకాదు అనేకులు దోచుకున్నటువంటి ఆ విధానం వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డ ఇప్పుడు అంటున్నాడు, నేను ఇచ్చేస్తానయ్యా, నేను ఇచ్చేస్తానయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు వస్తే చాలు, వ్యభిచారం ఉండలేదండి. సమరస్య దగ్గరికి వచ్చాడు యేసు, వ్యభిచారం ఉందా? లేదు. ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని అందరూ కొట్టి రాళ్లతో కూడా చంపుతూ ఉంటే ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నిన్నెవరు శిక్షింపలేదా అని చెప్పేసేసి ఆమె రక్షించి తీసుకున్న తర్వాత అడుగుతుంటే, లేదు ప్రభువా, ప్రభువా అని చెప్పింది. అంటే నువ్వు నా యజమానుడివి, ఇప్పుడు దాకా నా పాపము నాకు యజమాని, ఇప్పుడు దాకా నా ఆశ నాకు యజమాని, నా రహస్య దుర్మార్గ ఆశ నా యజమాని, కానీ ఇప్పుడు మీదట నువ్వు నాకు ప్రభువు, నీ పరిశుద్ధత నాకు ప్రభు, నీ యథార్థత నాకు ప్రభు, అయ్యా నీ వెంబడి నేను ఉంటానయ్యా అని చెప్పేసి ఆయన ప్రభుత్వానికి లోబడి, ఆయన పరిశుద్ధతకు లోబడి, ఆయన నమ్మకత్వాన్ని లోబడి బ్రతకడానికి ఇష్టపడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ ఆమె రక్షించబడింది. ఆ తర్వాత యేసుతో పడి కలిసి సేవ చేసింది. అదే రీతిగా సమరస్యతో మాట్లాడాడు ఆయన. సమరస్య మాట్లాడిన తర్వాత సమస్యలకు పాపం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఎవరెవరి దగ్గరకో వెళ్ళి మాట్లాడాడు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరితో మాట్లాడితే వాళ్ళు మారు మనసు పొందారు, ఎవరితో మాట్లాడితే ఎవరితో కూర్చుంటే వాళ్ళు మారు మనసు పొందారు. అంత గొప్ప మరి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. సో ఇప్పుడు జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన దగ్గరికి రాగానే అతను అన్నట్టు పాపం ఇక ఉండలేకపోతుంది, తన నోట్లోంచి వెళ్ళిపోతూ ఉంది, తన నోట్లోంచి వెళ్ళిపోతూ ఉంది. అబద్ధాలు చెప్పి 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 లోపల సంపాదించినటువంటి నోరు ఇప్పుడు తిరిగి రివర్స్ మాట్లాడుతుంది, రివర్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇచ్చేస్తానయ్యా, 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 ఇచ్చేస్తానయ్యా. ఆ నోరు తెచ్చి ఆ నోట్లోంచి దయ్యం, లోపల ఉన్నటువంటి అన్యాయపు ధనపిశాచి వెళ్ళిపోతూ ఉంది. ఇంకంతే, వెళ్ళిపోతానయ్యా, వెళ్ళిపోతానయ్యా. కొన్నిసార్లు మీరు చూడండి, దెయ్యాలు పట్టిన వాళ్ళకి ప్రార్థన చేయడానికి పోతే యేసు నామములో పోను మనకి, అయ్యా పోతానయ్యా, 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 పోతానయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు రక్తమే జీవం చెప్పు, అమ్మో నేను ఉండలేనయ్యా, నా చెవులకి నేను వినలేనయ్యా, నాకు నా చెవులు పోతానయ్యా, చెవులు మూసుకుంటుంది సైతాను. ఎందుకంటే ఆ నామం వింటే ఉండలేవు, దెయ్యాలు ఉండలేవు. ఆ నామం అన్ని నామముల కంటే పైనామం, దెయ్యాల కంటే పైనామం, భూతాల కంటే పైనామం, చేతబడి కంటే, మంత్రం కంటే, తంత్రం కంటే పైనామం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంత పెద్ద నామాన్ని పెట్టుకొని అనేక మంది క్రైస్తవులు తాయెత్తులు కట్టించుకుంటూ ఉంటారు. అనేక మంది క్రైస్తవులు ఇళ్ల ముందు చెప్పులు వేసుకుంటూ ఉంటారు, చీపురు గట్టలు వేస్తుంటారు. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాం ప్రార్థన చేద్దామని, జిల్లేడు మంటలు వేసేసి ఉన్నారు, ఆ ఇంటి ముందు చెప్పులు వేసేసి ఉన్నారు, గడపార్లు పెట్టేసి ఉన్నారు, చీపురు గట్టలు వేసేసి ఉన్నారు, ఏందో రేకులు కట్టారు, తర్వాత వచ్చేసి ముళ్ళ చెట్లు కట్టేసి ఉన్నారు. అసలు ఏం అర్థం కాలే నాకు, ఏంటమ్మా ఇదంటే, అమ్మాయి పసిపిల్ల పుట్టిందా అందుకని దెయ్యాలు వస్తాయని, దెయ్యాలకు ఆ ముళ్ళ చెట్లు ఆగుతాయా, దెయ్యాలు రావాలనుకుంటే చెప్పులు ఆగుతాయా? యేసు రక్తం పూసుకో, యేసు వాక్యం పూసుకో, యేసు వాక్యం చేతబట్టు, ఆరాధన చేయి, నీ ఇంట్లో ప్రార్థన చేయి, అప్పుడు పోతే దెయ్యాలు. నువ్వెన్ని గట్టి అంతకంటే ఎక్కువ వచ్చి కూర్చుంటాయి. అవన్నీ వాటికి ఇష్టమైనవి. పాత చెప్పు దానికే ఇష్టం, చీపురు గట్ట దానికే ఇష్టం, ముళ్ళ చెట్లు దానికే ఇష్టం. ఎందుకంటే అది శపితమై భూమి మీద శాపగ్రస్తంగా పడిపోయింది కాబట్టి, భూమి శపించబడింది, అప్పటి నుంచి ముళ్ళ తొప్పులో గచ్చబొదలు వచ్చినాయి కాబట్టి అది వాటి ఫ్రెండ్సే. నువ్వు ఎన్ని గట్టినై పోవు. యేసు రక్తం అని చెప్పు, యేసు నామం అని చెప్పు. నువ్వు నీ పిల్లలకు కలిసి ప్రార్థన చేయడం నేర్చుకో. మామూలుగా ఉండదు, ఇంకా సాతానికి వెళ్ళిపోద్ది, ఉండదు ఒక్క నిమిషం కూడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవుని బిడ్డ, ఆ నోట్ల నుంచి ధనపిశాచి గడగడ గడగడ గడ వచ్చేస్తుంది. జక్కయ్యకి నేను వెళ్ళిపోతా, అన్యాయపు ధనం వెళ్ళిపోతా, అన్యాయపు సొత్తు వెళ్ళిపోతా అని పాట పాడుతూ ఉంది. ఇంకా అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క వారసత్వాన్ని ఇచ్చాడు. పాపి అని అందరూ పిలుస్తూ ఉంటే అబ్రహాము కుమారుడా అని పిలుస్తున్నాడు దేవుడు, జక్కయ్య అని పిలుస్తున్నాడు, పరిశుద్ధుడా, పౌరమా అని పిలుస్తున్నాడు. ప్రపంచం నుండి ఏ పేరుతో పిలిచినా దేవుడు మాత్రం నేను పరిశుద్ధమైన పేరుతో పిలవాలని ఇష్టపడుతూ ఉన్నాడు, నమ్మకమైన పేరుతో పిలవాలని ఇష్టపడుతూ ఉన్నాడు, ఆశ్చర్యకరమైన పేరుతో నేను పిలవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో, ఇదిగో వారికి కొత్త పేరు ఇస్తాను,
తెల్లని రాతినిస్తాను, ఆ రాతి మీద చెక్కబడ్డ కొత్త పేరుండును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నీ పాత స్వభావాన్ని తీసివేసి క్రొత్త పేరు ఆయన ఇస్తాడు, నీకు క్రొత్త పేరు నీకు అనుగ్రహిస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో క్రొత్త పేరు ఇచ్చాడు దేవుడు జక్కయ్యను. మరి ఆ ఊరిలో అందరి ముందు ఆశీర్వదించాడు, అందరి ముందు అబ్రహాము కుమారుడిగా, ఆ ఇంటిని రక్షణ నిలయంగా, ఆ ఇంటికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి, ఆ ఇంట్లో ఉన్న వారసులందరికీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చి దేవుడు వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం ప్రియ దేవుని బిడ్డ. మనం నమ్ముకొని 20 సంవత్సరాలు అయినా కానీ రాకపోవచ్చు కొన్నిసార్లు రక్షణ మన ఇంటికి. ఎందుకంటే మనం సరెండర్ అవ్వం. రమ్మంటే రాము, పొమ్మంటే పోం. ప్రభు ఇప్పుడు కాదులేడు ఆయన తర్వాత, బ్యాప్టిజం తీసుకోమంటే ఇప్పుడు కాదులేని తర్వాత. ఈ విధంగా మాట్లాడుతూ కొన్నిసార్లు మన రక్షణ మనం పోగొట్టుకుంటున్నాం. అందుకే చెప్తాను ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవునికి లోబడ్డాడు జక్కయ్య. మీ ఇంటికి వస్తానయ్యా అంటే, అయ్యా మా ఇంట్లోనా, అయ్యో మా ఇంట్లో చాలా మీరు రాగల నిల్లు కాదులే అయ్యా, మీరు వద్దులే అయ్యా, ఈసారి వద్దులే, ఇంట్లో చాలా ఉన్నాయా. మొన్న ఈ మధ్య మేము ఒక ఆమె ఇంటికి వెళ్ళాం, బ్యాప్టిజం తీసుకుంది ఒక ఆమె, తీసుకొని వెనక్కి వెళ్ళిపోయింది. లోకంలో కలిసిపోయి మళ్ళీ లోకానుసారంగా అన్నీ చేయటం మొదలుపెట్టేసి, సరే నేను వెళ్ళాలని, ఆ ఇంటికి వెళ్ళాలని, ఆమెతో ప్రార్థన చేయాలని నేను అడిగినప్పుడు ఆమె అంటాం తెలుసా, అమ్మమ్మ మా ఇంటికి మాత్రం రావద్దని చెప్పు, ఇంకా అవన్నీ చూస్తే నన్ను తిడుతుంది, అక్కడ నన్ను తిడుతుంది కాబట్టి మా ఇంటికి రావద్దని చెప్పి ఇంకోసారి ఎప్పుడన్నా రమ్మను. నాకు కాదు తలుపేసేది, దేవుడికే తలుపేసేసింది. సో చాలాసార్లు ఇంట్లో వద్దా మరి అన్యాయం ఉన్నప్పుడు, అక్రమం ఉన్నప్పుడు రానివ్వరు, దేవుడిని ఎలా చేయరు. కానీ ఇతను ఏమన్నాడు తెలుసా, దేవుడు వస్తే అన్యాయపు సొత్తు అంతా పోతుందని తెలుసు, దేవుడు వస్తే ఏదో మార్పు జరుగుతుందని తెలుసు, తను ఇష్టపడి సంపాదించిన డబ్బు అంతా వెళ్ళిపోద్దని తెలుసు. కానీ ఏమన్నాడు తెలుసా, రానిచ్చాడు, రాయ్యా అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇమ్మీడియట్గా దేవుడిని ఆహ్వానించాడు, ఇమ్మీడియట్గా తన ఇంట్లో స్థానం ఇచ్చాడు, తన హృదయంలో స్థానం ఇచ్చాడు, తన బ్రతుకులో స్థానం ఇచ్చాడు. అందుకే దేవుడు అతన్ని గొప్పగా చేశాడు. ఒక్క రోజున ఇంత పెద్ద మార్పు, ఇంత పెద్ద ఆశీర్వాదం వచ్చింది, ఆ ఇంటికి రక్షణ భాగ్యం కలిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు దొరికినప్పుడు, సమీపంలో ఉన్నప్పుడే నీవు ఆయనను వేడుకో. ఆయన నీకు సమీపంగా ఉండగానే ఆయన వేడుకో, ఆయన పాదాలు పట్టుకో, నిశ్చయంగా నీకు రక్షణ భాగ్యం దొరుకుతుంది. ఎవరికి లేనటువంటి గొప్ప ఆధిపత్యం, అనేక జనరేషన్స్లో ప్రవహించేటువంటి గొప్ప ఆధిపత్యం నీ జీవితంలో జరుగుతుంది. దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున జక్కయ్య తనకున్నటువంటి ఏ లోపాన్ని బట్టి కూడా ఆగిపోలేదు, తను పొట్టుబడైనందు వల్ల సణుక్కోలేదు, దేవుని తిట్టుకోలేదు, గొణుక్కోలేదు. తన చుట్టూ గుంపు జనం ఉంటే అయ్యో నాకు ఇక దొరకలేని వెనక్కి వెళ్ళిపోలేదు. చాలామంది ఏం తెలుసా, అక్క ఒక్క సీటు ఉంది అక్క, దీనికి 1000 మంది అప్లై చేస్తున్నారు, చుట్టూ జనం ఉన్నారు, పెద్ద పెద్ద కోచింగ్లు తీసుకొని 7 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్క, అది రాదక్క నాకు తెలుసు. సో చుట్టూ ఉన్న జనాలను చూసి ఆ జాబును చూడలేక కదా, వాళ్ళు జ్ఞానపరంగా పొట్టోళ్ళు అయిపోయి, ధైర్యం పరంగా పొట్టోళ్ళు అయిపోయి వెళ్ళలేకపోతున్నారు. చాలాసార్లు ఈ బిజినెస్ మనం చేయలేము, చుట్టుపక్కల అందరూ అదే బిజినెస్ చేస్తారు, చుట్టుపక్కల అందరూ అదే చేస్తారు, కాబట్టి మనం చేయలేం. చాలాసార్లు చుట్టుపక్కల ఉన్న జనాలందరూ అడ్డు పెట్టుకొని మనం పని చేయలేకపోతున్నాం. కానీ జక్క ఏం చేస్తాడు, అప్డేట్ అయిపోయాడు, ఫార్వర్డ్ అయిపోయాడు, ముందుకెళ్ళిపోయాడు, వాళ్ళందరికంటే ముందుగా వెళ్ళిపోయాడు, అందరికంటే బాగా ఆలోచించడం మొదలుపెట్టేశాడు. వీళ్ళందరూ ఎక్కడ చూస్తున్నారు కదా, నేను అక్కడ చూస్తా, ఎత్తుకెక్కి చూస్తా, ఇంకొక యాంగిల్లో చూస్తా దేవుణ్ణి, అందరు చూసే యాంగిల్లో కాదు, కొత్త యాంగిల్లో చూస్తాను నేను దేవుణ్ణి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన బిజినెస్ కూడా కొత్త యాంగిల్లో చేయాలి, మన ఉద్యోగం కూడా కొత్త యాంగిల్లో చేయాలి. అందరు చేసినట్టు 8 గంటలు చేయకూడదంట, 24 hours చేయాలి. నీ కంపెనీ నీకు ఆధారం కాకూడదు, నీ కంపెనీకి నువ్వు ఆధారం కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నీ యొక్క ఉద్యోగం నీకు ఆధారం కాకూడదు, నీ ఉద్యోగానికే నువ్వు ఆధారం కావాలి. 24 hours దాని గురించి ఆలోచించాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే నా కంపెనీ ఆస్వాదించబడుతుంది, ఎలా చేస్తే నా ఉద్యోగం నేను హై లెవెల్కి వెళ్తాను, ఎలా చేస్తే నేను ఇంకొక ర్యాంకులోకి వెళ్తాను. యోసేపుకి ఒక చిన్న బానిసగా చిన్న ఉడుచుకొని నీళ్లు పట్టుకొని ఎత్తుకుని ఉద్యోగం ఇస్తే దాన్ని హై లెవెల్ ఆలోచిస్తున్నాడు ఆయన. ఈ పని ఎలా చేయాలి, దీన్ని ఎలా బాగా చేయాలి, దాన్ని ఎలా చేస్తే నేను గొప్పవాడిని అవుతాను ఆలోచించడం మొదలుపెట్టాడా. ఆలోచించాడు. నిజంగా అతడు చేస్తున్న ప్రతి పనిని దేవుడు దీవించాడు. కష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరి కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దాక్కోనుండి యజమానులు వచ్చిన నటిస్తా, బాస్ వచ్చినప్పుడు ఏయో చెప్తా, వాళ్ళ మీద ఏళ్ళ మీద వాళ్ళు చెప్తా. చాలామంది ఏం చేస్తారంటే సాడీలు చెప్పేసేసి సంస్థను జడగొడతారు, ఆయన మైండ్ని జడగొడతారు. ఇటువంటి వాళ్ళందరూ చెల్లాచెదురైపోతారు, ఆ సంస్థ కూడా చెల్లాచెదురైపోద్ది. ఒకవేళ ఆయన వింటే మాత్రం చెల్లాచెదురైపోతుంది, వినకపోతే మాత్రం కట్టబడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా ఉంటారు కొంతమంది. బాస్ లేకపోతే పని చేయరు, వీళ్ళే బాస్లకు ఫీల్ అయిపోయి కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు. మరి బాస్ లాగానే అంత తానే చేసినట్టుగా చెప్పేస్తారు. ఇటువంటి వాళ్ళందరి జీవితంలో ఎప్పుడేదో ఒక రోజున బ్రేక్ అయిపోద్ది, ఇంకా ఉండదు. కానీ కష్టపడే వాళ్ళు ఉంటారు చూడండి, మనిషి ఉన్నా లేకపోయినా శ్రమ పడేవాళ్ళు, వాళ్ళు ఒకరోజు ఖచ్చితంగా కొనియాడబడతారు, ఖచ్చితంగా యజమానుడి కళ్ళలో పడతారు. వాళ్ళ కష్టాన్ని దేవుడు చూస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు.
సో యోసేపు అలాగే ఆశీర్వదించబడ్డాడు. తనకిచ్చిన చిన్న పనిని గొప్పగా చేయటం మొదలుపెట్టాడు. అందరూ బానిసలే, యోసేపు బానిసే, కానీ ఆయన బానిసగా పనిచేయలేదు, ఒక అధికారిగా పనిచేశాడు. ఒక అధికారంతో దేవుడు ఇచ్చిన బాధ్యతతో పనిచేశాడు, మొదలుపెట్టాడు. ఈ పని మనుషులు ఇవ్వలేదు, దేవుడు ఇచ్చాడు నాకని మొదలుపెట్టాడు. అలాగే హెచ్చించబడ్డాడు. మనం కూడా అలాగే చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో జక్కయ్య మనుషులు అడ్డంగా ఉన్నారు కాబట్టి నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి వెళ్ళిపోలేదు. మనుషులు అడ్డుబండ్లుగా ఉన్నారు కాబట్టి నేను క్యాచ్ చేయలేను, యేసుని పొందలేనని వెళ్ళలేదు. కానీ కొత్త థాట్, కొత్త యాంగిల్ ఆలోచించాడు. వెళ్ళాడు, చెట్టు ఎక్కడ కూర్చున్నాడు, అందరికంటే ముందుగా చూడటం మొదలుపెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే మనకు హయ్యర్ థాట్స్ కావాలి. దేవా, నా బిజినెస్ నాకు హయ్యర్ థాట్స్ ఇవ్వండి, నా యొక్క చదువులు నాకు హయ్యర్ థాట్స్ ఇవ్వండి, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా నాకు దయచేయండి అయ్యా, ఎలా గుర్తుపెట్టుకోవాలి నాకు కృప దయచేయండి అయ్యా. మీరు చెప్పిన పని, మీరు చెప్పిన సేవ, మీరు చెప్పిన పరిచర్య, మీరు చెప్పినటువంటిది ఎలా చేయాలో నాకు నేర్పించయ్యా. హయ్యర్ లెవెల్లో అందరికంటే ఘనంగా ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు అంత జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. ఆశ్చర్యకరంగా దేవుడు మనం నడిపిస్తాడు, సమాధానకరంగా మనం నడిపించుకుంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో జక్కయ్య అలాగే అప్డేటెడ్గా ఆలోచించాడు. దేవుడు అద్భుతంగా నడిపించాడు. అతనికి ఒక పేరునిచ్చాడు, కొత్త పేరునిచ్చాడు దేవుడు. అబ్రహాము కుమారుడు, విశ్వాసు యొక్క కుమారులు, విశ్వాసుల కుమారుల లిస్టులో ఆయన పేరు పెట్టాడు. జీవగ్రంథంలో పేరు రాపిచ్చాడు. అందరూ చదువుకునే ఒక చరిత్రగా దేవుడు ఒక గుణపాఠ నిలుపుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు డబ్బే దేవుడు అని నమ్మాడు, కానీ నిజ దేవుడు రాగానే డబ్బును విడిచిపెట్టేశాడు. డబ్బే దేవుడు ఆయనకి ఇంకా. కానీ దేవుడు రాగానే నిజమైన దేవుడు, నిజమైనటువంటి ఆశీర్వాదం నిధులు చూడగానే తాత్కాలిక నిధులను ఇస్రావతలు కొట్టేశాడు. సో మనం కూడా అట్లాగే దేవుని బిడ్డ శాశ్వతమైన కనుగొన్నప్పుడు తాత్కాలికమైన ఇస్త్రీ పడేయాలి మనం మన జీవితంలోంచి. అప్పుడే జీవితంలో దేవుడు మన జీవితంలోకి వస్తాడు, మన బ్రతుకును ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుంటూ ముందర తలలు వంచి, లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. జక్కయ్య జీవితంలోంచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మా చుట్టూ మనుషులు ఉన్నప్పుడు విసిగిపోకుండా, వేసారిపోకుండా, మా చుట్టూ అడ్డంకులు ఉన్నప్పుడు తండ్రి నాయన, మేము పొందాలనుకున్నది ఆశపడింది మాకు దొరకనప్పుడు ప్రభువా, దాని చుట్టూ అనేకమైన ఆటంకాలు ఉంటే అయ్యా మేము వెనుదిరిగిపోకుండా తండ్రి, కష్టాల శ్రమల్లో వెనుదిరిగిపోకుండా ప్రభువా, దేవా మేము చూడాలనుకున్నది తండ్రి నిన్ను చూసే కృప దయచేయండి, నీ శక్తిని చూసే కృప దయచేయండి అయ్యా, నిన్ను చూసే భాగ్యం మాకు దయచేయండి ఆయన, నీ దయ మాకు దయచేయండి అయ్యా, నీ ఆత్మ మాకు దయచేయండి అయ్యా, మీ ఆశ్వాదం మాకు దయచేయండి అయ్యా, మీ సమాధానం మాకు దయచేయండి అయ్యా. ఎంతమంది ప్రజలు తండ్రి నాయన అయ్యా అనుకున్నది ఉద్యోగం సాధించలేక, అనుకున్న ర్యాంక్ సాధించలేక, అనుకున్న విధంగా రాణించలేక ప్రభు తండ్రి జీవితంలో సమస్యలు బాధల మధ్యలో నలిగిపోతున్నారు ఉన్నారు తండ్రి. అటువారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, అటువారిని సంధించండి అయ్యా, అటువారిని బ్రతికించండి అయ్యా. మీ దయతో నిలబెట్టి నడిపించి అభిషేకించమని, ఆశీర్వదించమని, మీరు సహాయించమని, కనికరించమని, మీ శక్తితో, మీ బలముతో, మీ జీవంతో నింపి నడిపించమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభర్త మార్చునుగాక. అన్ని ఆటంకాల మధ్యలో గనులుగా, శ్రేష్ఠులుగా, విశ్వాసపుత్రులుగా మార్చి అబ్రహాము సంతతిలో, యాకోబు సంతతిలో చేర్చునుగాక, నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.